వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మీకు తెలియని కొన్ని నిజాలు. జుట్టు సమస్యలతో బాధపడే అందరికీ గుడ్ న్యూస్. ఫస్ట్ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వినడం స్టాప్ చేయండి. ఇప్పుడు నిజం చెబుతున్నా వినండి. మీ జుట్టు సమస్యలకు మీరే కారణం. అవును, ఇది నిజం. షాక్ అయ్యారా? మీకు ఒకసారి జుట్టు సమస్య స్టార్ట్ అయినా, జుట్టు పెరగకపోయినా మీరు వాడే నార్మల్ సెల్స్ అస్సలు పనిచేయవు. మీరు వాడే నార్మల్ ఆయిల్స్ అస్సలు పనిచేయవు. రోజు రోజుకి మీ జుట్టు సమస్య పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజు మీ తల మీద జుట్టు తగ్గుతూనే వస్తుంది. నేను చెప్పింది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. జుట్టు సమస్య ఒక రోగం. మరి రోగానికి నార్మల్ ఆయిల్స్ ఎలా పనిచేస్తాయి? నేను చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ వాడుతున్నానులే ఏమవుతుంది అనుకుంటారు. మరి చిన్నప్పటి నుంచి వాడే ఆయిల్కి ఈరోజు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇది మీ అందరికీ వదిలే ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గుడ్ న్యూస్ చెబుతూ వినండి. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు గాల్లో జుట్టు లేపుతూ ఎడిటింగ్ చేసిన వీడియోస్, వీటిని మీరు నమ్మండి, ఓకే. కానీ నమ్మే ముందు చిన్న మాట, ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో వాళ్ళు ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇలా శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ వాళ్ళు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తారు. కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించే అంత ధైర్యం, నమ్మకం, తెగింపు శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ చూపిస్తారు. మీరు చూడండి, ఓకే. యూట్యూబ్లో శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్స్ టైప్ చేయండి, డెమో వీడియోస్ వస్తాయి. నమ్మకం కోసం వీడియో చూడండి, వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా నమ్మకం లేదు కదా, ప్రొడక్ట్ టీమ్ మీటింగ్ వచ్చి డెమో చేసి ఫలితాలు చూపిస్తారు. ఆ తర్వాత మనీ తీసుకుంటారు. ఇది శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఛాలెంజ్ అంటే, ఇది శ్రీగన్ ప్రోడక్ట్ అంటే స్పెషల్ అంటే. ఆఫర్స్ స్పెషల్స్ అన్నీ అదినాయి కదా. ఇక్కడ ఈ వాటర్ మనం తీసుకున్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్లలో మనం షాంపూ ఫార్మా చేస్తాం, ఓకే. సో మీకు ఎంత వాటర్ దొరుకుతామో అంత వాటర్ తీసుకోండి, ఓకే. అక్కడ మీరు తీసుకున్న వాటర్ మీకు స్పెషల్గా చెప్పారు కదా, ఆ వాటర్లో ఇక్కడ షాంపూ ఫార్ములా చేస్తాం. వీటి యొక్క బెనిఫిట్స్ మీకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. హెయిర్ గ్రోత్, రీగ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఉన్న హెయిర్స్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. డాండ్రఫ్ ప్రాబ్లం ఎలాంటి ఏమి రావు. హెయిర్ ఫాల్ అనేది మీరు మర్చిపోతారు, అంత బాగుంటుంది, ఓకే. ఓకే, ఈ ఛానల్ యొక్క స్పెషల్, ప్రోడక్ట్ యొక్క స్పెషల్ మీకు ఎవ్రీ ఛానల్లో చెబుతూనే వస్తున్నాము, ఎవ్రీ వీడియోలో. సో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని నోటి మాటల్లో చెప్పేదానికంటే మీ కంటికి చూపించడం వల్ల ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పని చేయడానికైనా, ఒక వస్తువు కొనడానికైనా, మనం ఒక అడుగు ముందుకు వేయడానికైనా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం. ఓకే, ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని తెలియజేయటమే ఈ ఛానల్ యొక్క కాన్సెప్ట్, ప్రోడక్ట్ యొక్క కాన్సెప్ట్, ఓకే. ఒక ప్రోడక్ట్ని గుడ్డుగా కొనేసి మోసపోకూడదని అనే ఆలోచనతోనే వాడుతున్నాం, చూపిస్తున్నాం, ఓకే. సో ఇండియాలో చాలా బ్రాండ్ ఆయిల్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ ఎంత న్యాచురల్గా వాడి చూపించడం ఎవరు చూపించరు. సో మేము చూపిస్తున్నాం అంటే నమ్మకం కోసం, ఓకే. మన షాంపూకి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాం మళ్ళీ చదువుతున్నామేనండి. మనం తినే వాతావరణంలో ఫుడ్ కానీ, వాతావరణం మొత్తం కలుషితం అయిపోయింది. వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్నీ. సో మనం హెయిర్ వాష్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, వాటర్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. సో అది కూడా మనకి కన్వీనియంట్గా మనకి ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు, ఓకే. సో వీటన్నిటిని మనం బేస్ చేసుకునే ఇంత షాంపూకి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం, ఓకే. అది దీనివల్ల ఉపయోగాలు చెప్పాను, మళ్ళీ చదువుతున్నాను చూడండి. హెయిర్ ఫాల్ చాలా ఫాస్ట్గా స్టాప్ అవుతుంది. డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఇలాంటి మొత్తం మంచిగా రెక్టిఫై అవుతూ ఉంటే, కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. ఉన్న హెయిర్స్ మంచి ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, ఓకే. ఇంకా సిల్కీ, స్మూత్, షైనీ ఇలాంటివి అంటారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు, ఓకే. మొత్తం లైవ్లో చూపిస్తున్నాం కాబట్టి, ఓకే.
మనం కలుపుకున్న ఫార్ములా. ఓకే, షాంప్ ఫార్ములా. ఈ షాంప్ ఫార్ములా మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తామంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి వాటర్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మనం తినే వాతావరణం ఎలాంటి కలుషితం, అంత వాతావరణం అంతా కలుషితం, ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ. సో మనం షాంపు అందుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మనం. ఓకే, అదే. సో ఇంత ఎలాంటి షాంపు ఫార్మ్ మీకు చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల మంచి గ్రోత్ ఉంటుంది, హెయిర్లో కూడా మంచి షైనీ, స్మూత్, సిల్కీ ఇలాంటి మొత్తం మీకు వస్తూ ఉంటాయి. ఓకే, ఆ బెనిఫిట్స్ మొత్తం మీకు చూపిస్తాను. ఓకే, ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా. సో ఒక హెయిర్ ప్రోడక్ట్ని గుడ్డుగా వాడేయకూడదు, కొనేయకూడదు కదా. సో అందుకే ఫస్ట్ కనీసం మీ కంటికి ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది చూపించాలి అనే ఒక ఆలోచన ఈ కాన్సెప్ట్. ఓకే, సో ప్రతి వీడియోలో చెప్పినట్టే మాట చదువుతున్నాం. ఎవరైనా ప్రోడక్ట్ల గురించి గొప్పగా మాటలు చెప్పినా, లేదంటే ఎడిటింగ్ చేసిన వీడియోలు చూపించినా, లేదంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని ఇది మంచి ప్రోడక్ట్, ఇది చాలా బాగుంది అని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా ఎవరు నమ్మొద్దు. ఇదంతా యూట్యూబర్స్ వ్యూస్ కోసం వీడియోలు చేసుకుంటూ ఉంటారు, రోజుకు ఒక ప్రోడక్ట్ చేతిలో పట్టుకుని ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్రోడక్ట్ తరపు నుంచి మనీ వస్తూ ఉంటాయి, మీ అందరికీ తెలుసో లేదో. ఓకే, సో యూట్యూబ్ రోజుకు రెమెడీ చెబుతూ ఉంటారు, ఇదే మంచి రెమెడీ అంటూ ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి, తర్వాత యూట్యూబ్ నుంచి మనీ వస్తూ ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ కానీ ఒక ప్రాసెస్ కానీ మీకు చెప్పినప్పుడు వాళ్ళు కంటిన్యూగా యూజ్ చేసి చూపించినప్పుడు మీరు నమ్మండి. ఓకే, అలా కాకుండా హెయిర్ మీద అప్లై చేసినట్టుగా పైన చూపించేసేసి పెట్టేసారు అనుకోండి పక్కన, అది మీరు నమ్మొద్దు. ఓకే, సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా న్యాచురల్గా వాడినప్పుడే మీరు నమ్మాలి. ఓకే, అప్లై చేసిన కొంతమంది అప్లై చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు, అది హెడ్ వరకు వెళ్ళదు, లేదంటే నిజానికి అప్లై చేయకపోవచ్చేమో. ఓకే, అందుకే మీరు కొనే ముందు కానీ మీరు ఎవరి మాట నమ్మాలి అనుకునే ముందైనా కనీసం వాళ్ళు వాడుతున్నారో లేదా, కంటిన్యూ చేస్తున్నారో లేదా, రోజుకో ప్రోడక్ట్ చేతిలో పట్టుకుని రోజుకో ప్రాసెస్ చేస్తే అసలు నమ్మదు మీరు. ఓకే, అది అలా ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకేనా, సో నా ప్రోడక్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను లైవ్లో చూపిస్తున్నాను. ఓకే, సో మీకు ఎందుకు అవుతున్నానంటే మీరు మోసపోకూడదు అనే ఆలోచనతో కొనే ముందు కొన్ని ఆలోచించాలి మనం. ఓకే, ఒకప్పుడు నేను చేసిన మిస్టేక్ నేను చేయకూడదనే ఒక కాన్సెప్ట్ ఇది. ఇలా ఒక ప్రోడక్ట్ని వాడేటప్పుడు కెమెరా తీసుకుంటూ అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇండియాలో చాలా హెయిర్ పడుతుంది, ఏ ప్రోడక్ట్ వల్ల కూడా ఇది బాగుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఎవరికి అప్పుడు ఎవరు చూపించడం అంటే ఇదే ప్రశ్న. ఎందుకంటే నమ్మకం ఉన్నాను. రెండో వాష్, మీరు 2 వాష్లుగా మీరు కలుపుకున్న ఈ షాంపూ ఫార్ములా అనేది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. 2 వాష్లు కూడా హెడ్ మీదే ఫోకస్ చేయండి. ఈ హెడ్ మీదే మీరు ఫోకస్ చేయడం వల్ల హెయిర్ మీద మీరు కింద ఉన్న హెయిర్కి మీరు స్పెషల్గా అప్లై చేయని అవసరం లేదు. పైన వచ్చే నూనెగా ఆటోమేటిక్గా కింద హెయిర్కి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. మీరు హెడ్ మీదే ఫోకస్ చేయండి. అది కూడా మీరు తల మీద నురగ వచ్చిన తర్వాతనే చేతులు రఫ్ చేయాలి. ఓకే, నురగ రాకుండా ఊరికి రఫ్ చేయొద్దు. నురగ వస్తుంది అనుకోండి, హెయిర్ రూట్స్ చాలా సాఫ్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మీరు హెయిర్ రూట్స్ నురగ రాకుండా హెయిర్ రూట్స్ చేతులు పెట్టి గట్టిగా రఫ్ చేశారనుకోండి, అప్పుడేమవుతుందంటే మీ హెయిర్ రూట్స్ అనేవి వీక్ అయిపోతాయి, బాగా డిస్టర్బెన్స్ అవుతాయి కదా.
మరి డిస్టర్బెన్స్ అయినప్పుడు ఏమవుతాయంటే వీక్ అయిపోతాయి. సో మా తడి ప్రాసెస్ మీద బల ప్రయోగాలు ఎక్కువ చేయొద్దు. ఓకేనా, చాలా స్మూత్గా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, మీ హెడ్ మీద మీకు నురగ వస్తే చాలు, ఇది మంచిగా బాగా సపోర్ట్ చేస్తుంది మీకు. మనం ఇప్పుడు చేసిన షాంపూ ఫార్ములా అనేది చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మీకు అందరికీ. ఓకే, అందుకే నమ్మకం కోసమే ఎవరి స్టాప్ మీకు చూపిస్తున్నాం. అలా హెడ్ మీదే మీరు ఫోకస్ చేయండి, ఆటోమేటిక్ నురగ అనేది మీకు ఎందుకు ఉన్న హెయిర్కి వచ్చేసేస్తుంది. ఓకే, నురగ వస్తుంది అవుతానే చేతుల మీద రఫ్ చేయడం స్టార్ట్ చేయండి మీరు. అది ఇలా వచ్చిన నురగ అనేది వెంటనే ఫస్ట్ వాష్ నురగను వెంటనే కడిగేశారు కదా, ఇప్పుడు వచ్చిన రెండోసారి వచ్చిన నురగను అనేది మీరు వెంటనే కడిగేయద్దు. ఓకే ఓకే, వెంటనే కడిగేయద్దు, అలా ఉంచేసి బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు కడగండి. దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి హెయిర్ వాష్, ఒకటి హెయిర్ ప్యాక్, రెండు ఒకేసారి నడుస్తుంది మీకు. ఇందులో షాంపూ ఫార్ములా ఒక చాలా మంచిగా చేసాం. సో ఇలా ఉండడం వల్ల మీకు హెయిర్ ప్యాక్ మెయింటైన్ అవుతుంది. ఎలాంటి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా షాంపూ, హెయిర్ వాష్, హెయిర్ ప్యాక్ రెండు సేమ్ టైంలో నడుస్తుంది కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, అది అలాగే తలస్నానం చేసేటప్పుడు ఎక్కువగా బలప్రయోగం చేయొద్దు. తడి ప్రాసెస్ వీక్ అనే హెయిర్స్ చాలా వీక్గా ఉంటాయి. ఓకే, సో మీకు జీరోఫాలు చూపించాలి కాబట్టి చూపించేస్తున్నాను. ఈ మొత్తం కేరింగ్స్ ఇప్పుడు వరకు మీకు చెప్పింది జాగ్రత్తలు కేరింగ్స్. ఓకే, ఇది హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది ఈరోజు ఇప్పుడు. ఓకే, చూస్తున్నారు కదా. ఓకే, సో మనం ఆయిల్ అప్లై చేస్తున్నాము. సో మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా మొన్న. సో సేమ్ ఆయిల్. ఓకే, సో మనం హెయిర్ వాష్ చేసిన రోజు ఆయిల్ అప్లై చేస్తున్నాము. చూడండి, సో ఆయిల్ అప్లై చేసే విధానము అక్కడక్కడ డ్రాప్స్ పెట్టేది. ఇక్కడ డ్రాప్ పెడితే ఈ 2 డ్రాప్లు పెట్టి మనం ఇలా అనగానే ఏమైంది, అట్ట మొత్తానికి అయింది కదా. సేమ్ ఇక్కడ కూడా మీకు అదే నడుస్తుంది. అక్కడక్కడ డ్రాప్లు పెట్టుకోండి. ఆయిల్ ఎక్కడ ఉంది చూడండి. ఓకేనా, ఈ గ్యాప్ చూపించాను, చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ అవుతుంది. సో ప్రోడక్ట్ అనేది ప్రతిరోజు మీకు చూపించడము, చెక్ చేయడం వల్ల మీకు నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం కోసమే ఈ ఛానల్.
సో మీకు ప్రతిరోజు చెప్పినట్టుగా చెబుతున్నాను, ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది మీ కంటితో మీరు చూసే వరకు ప్రోడక్ట్ కొనవద్దు. నాది కదా ఎవరైనా. ఓకే, ఒక ప్రోడక్ట్ మీ కంటితో మీరు ఎలా వర్క్ అవుతుంది, ఎవరైతే చేతుల్లో బాటిల్ పట్టుకుని ఇది మంచి ప్రోడక్ట్ ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా మీ కంటితో చూసిన తర్వాత నమ్మండి. లేదనుకోండి, ఈ రోజుల్లో అంతా డబ్బు మాయ. ఒక 10 ఏళ్ళు ఇస్తాను నా చేతిలో బాటిల్ పట్టుకుని ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పమంటే ఎవరైనా చెబుతారు? ఎవరైనా చెబుతారు? ఓకేనా? చేతుల్లో బాటిల్ పట్టుకున్నందుకు 10 ఏళ్ళు వస్తున్నాయి అంటే ఎవరు పట్టుకోరు, ఎవరు చెప్పరు. ఇప్పుడు ట్రెండ్ ఎక్కువగా అదే నడుస్తుంది, మీ అందరికీ ఎవరికి తెలుసో లేదు. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సో ప్రతి వీడియోలో మనం ఆయిల్ అప్లై చేసినట్టు చూపిస్తున్నాం మీకు. ఓకే, మనం చాలా తక్కువ క్వాంటిటీలో ఉపయోగించాము, చూసారు కదా. ఇది సరిపోతుంది. ఇది ఎలా సరిపోతుందో, దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయో మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ డ్రాప్స్ పెట్టాం కదా, ఈ డ్రాప్స్ మొత్తాన్ని ఇలా చేతులతో అనేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 minutes ఇలా మీరు అక్కడక్కడ డ్రాప్స్ పెట్టారు కదా, ఇలా స్మూత్గా ఎలా ఉండి అలా అనంగానే ఏమవుతుంది, అక్కడక్కడ డ్రాప్స్ పెట్టుకున్నది ఇలా అనంగానే రఫ్ అవుతుంది. ఓకే, ఓకే, వీటి యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ పెద్ద దువ్వాన్ని ఉపయోగించండి. ఓకే, చికెన్ అనేది మీకు సరిగా రావాలంటే పెద్ద దువ్వాను. మీరు ఇలా దూవుతారు కదా, దూవినప్పుడు ఏమవుతుందంటే మనం అక్కడక్కడ డ్రాప్స్ పెట్టాం కదా, మీకు ఆటోమేటిక్గా సప్లై అయిపోతుంది. అలా ఎందుకు సప్లై అవుతుంది అంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా కాబట్టి, మంచి ఫార్ములా కాబట్టి, మంచి ఆయిల్ కాబట్టి ఇది. సో మీకు చాలా తక్కువ క్వాంటిటీతో మీకు మంచిగా సప్లై అవుతుంది. చూసారు కదా, మొత్తం సప్లై అయింది, చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీ మనం ఉపయోగించాం. ఓకే,
సో ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి మనం వేరే ఆయిల్ ఉపయోగిస్తే ఎంత పడుతుందో మీ అందరికి తెలుసు. ఓకే, సో ఇక్కడ మనం అప్లై చేసిన క్వాంటిటీ మీరు చూశారు, చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ. చూసిన తర్వాత కూడా సో మీ హెయిర్ చాలా సిల్కీగా మారిద్ది. చూసారు కదా, చిక్ అనేది చాలా త్వరగా వచ్చింది. మీకంటే మీద నేను దువ్వాను, చాలా చిక్ అని చాలా త్వరగా వచ్చింది, సిల్కీగా ఉంది. చూసారు కదా. ఓకే, ఆయిల్ అప్లై చేయగానే చూసారు కదా హెయిర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఓకే, సో అలా డ్రాప్స్ పెట్టుకుని మంచిగా ఎక్కడ మీ హెయిర్ మీదగా మీరు డ్రాప్స్ వేసేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీతో. ఏం కానీ మీరు ఆటోమేటిక్గా మీరు కొమ్ చేస్తారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా హెయిర్ అనేది ఆయిల్ అనేది మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది మీకు. ఓకేనా, ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మీకు లైవ్లో చూపించాను కూడా. ఓకే, సో క్వాంటిటీ కూడా చూశారు, చిక్కు కాడ ఎక్కడ దువ్వాను కూడా ఎక్కడ ఆగట్లేదు. చూసారు కదా ఇది. ఓకే, చూస్తున్నారు కదా, దువ్వాను కూడా ఎక్కడ ఆగట్లేదు, మంచిగా వచ్చింది. ఓకే, ఎలా చేంజ్ అయింది చూసారు కదా హెయిర్ కూడా. సో ఆయిల్ అప్లై చేయకముందు ఉన్నాయో చూసారు కదా. సో ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే మీకు హెయిర్లో మీ అందచందాలు మొత్తం చేంజ్ అవుతుంది. ఓకే, మీకు ఆయిల్ అప్లై చేసి చూపించడానికి రీజన్ ఇదే. సో ఇందులో బెనిఫిట్స్ చూస్తున్నాను చూడండి, సిల్కీగా ఉంటుంది, కనిపించిందా? ఒకటి స్మూత్ వచ్చింది, సిల్కీ వచ్చింది, చిక్ అనేది ఎక్కడ ఉండదు మీకు, కనిపిస్తుంది కదా. సో అప్లై చేసిన వెంటనే దువ్వెన పెట్టారు అనగానే మీకు వెంటనే చిక్కు వచ్చేస్తుంది. ఓకే, సో ఒకసారి వెనక్కి ముందుకు వెళ్ళి చూడండి, ఇదే వీడియో సేమ్ వీడియో. అప్లై చేయకముందు ఎలా ఉంది హెయిర్, అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది. సో అప్లై చేయగానే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా కనిపిస్తుంది, బ్లాకీ లుకింగ్ షైనింగ్ వస్తుంది మీకు. అలాగే సిల్కీ వచ్చింది, స్మూత్ వచ్చింది, షైనీ వచ్చింది. ఇన్ని రిజల్ట్స్ మధ్య మీకు జీరో హెయిర్ ఫాల్ చూపించారు కదా, జీరో హెయిర్ ఫాల్. ఓకే, సో ఇక్కడ మేము జీరో హెయిర్ ఫాల్ చూపిస్తున్నాం అంటే అర్థమని తెలుసు కదా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దివ్యానికి హెయిర్ ఎలా వస్తుంది మీ అందరికీ తెలుసు, నేను చెప్పను అవసరం లేదు. ఓకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా దాని యొక్క మొట్టమొదటి ప్రభావం మన హెయిర్ మీద ఉంటుంది. చూసారు కదా, మనం అప్లై చేసిన ఆయిల్ ఎంత తక్కువ క్వాంటిటీ ఎలా స్ప్రెడ్ అయింది మంచిగా. ఓకే, ఇది మనం స్టార్టింగ్ వాడతాం ఈ దువ్వెన. మీకు ఫినిషింగ్ మంచిగా చూపించడం కోసము ఇలాంటి దువ్వెన స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. చేంజ్ అయిందా? సో ఆ పక్కన నేను ఎందుకు చేయలేదంటే మీకు రెండింటికి వేరియేషన్ కావాలి, మనం ఎంత ఫినిషింగ్ ఇచ్చుకుంటే అంత బాగుంటుంది. ఓకే, సో అటు నేను ఆయిల్ అప్లై చేసిన తర్వాత అటు నేను కుమ్ము చేయలేదు. ఓకేనా, చేయకుండానే మీకు ఇటు ఈ సైడ్ చూపిస్తున్నాను మీకు నేను. చూసారు కదా ఎంత చేంజ్ అయిందో. సో ఓకే, సో మనం ఇది ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇది ఎంత బెనిఫిట్స్ మీకు రావడానికి రీజన్ ఏమిటంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా ఇది. ఓకేనా, బయట హెయిర్ సిరమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, దానివల్ల మీకు హెయిర్ రూట్స్ దెబ్బతింటూ ఉంటాయి, అలాగే హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, హెయిర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. ఇది అలా కాదు, ఇది బెస్ట్ ఫార్ములా మనం చేసింది ఇది. ఓకే, సో చూసారు కదా, ఇది అప్లై చేసుకుని మీరు ఫినిషింగ్ ఇచ్చుకుంటే మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటే అలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ని రీజన్ల మధ్య మీకు జీరో హెయిర్ ఫాల్ చూపించారు కూడా చూపిస్తున్నాను. ఓకే, చూసారు కదా, మీకు ఆ పక్కన ఉన్న హెయిర్కి ఈ పక్కన ఉన్న హెయిర్కి, ఆ పక్కన నేను చేయలేదు. సో ఈ పక్కన నేను మీకు మెయింటెనెన్స్ చూపించారు కూడా చూపిస్తున్నాను. ఓకే, సో మనం ఎంత క్వాంటిటీ ఆయిల్ అప్లై చేసాము, చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్. ఓకే, ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి ఎంత మంచి ఫినిషింగ్ రావాలంటే మీకు ఏ ప్రోడక్ట్లో కూడా దొరుకుతుందో లేదో నా నోడితే నేనైతే చెప్పను. ఓకే, ఎందుకంటే పక్కన వాళ్ళ ప్రోడక్ట్ గురించి మనం డిసప్పాయింట్ మనం మాట్లాడకూడదు. ఓకే,
నేనేం చెబుతానంటే, మీరు ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఎవరు ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్పినా మీరు నమ్మొద్దు. ప్రోడక్ట్ రిజల్ట్స్ చూసిన తర్వాతనే, మీ కంటితో మీరు చూసిన తర్వాతనే నమ్మంటున్నాను. ఓకేనా? అది ఎంత చేంజ్ అయింది చూశారు కదా. సో ఒక్కసారి ఇదే వీడియోలో బ్యాక్ వెళ్ళి చూడండి. ఈ హెయిర్ ఆయిల్ సిరమ్ మనం మిక్స్ చేయకముందు, అప్లై చేయకముందు హెయిర్ ఎలా ఉందో, అప్లై చేసిన తర్వాత హెయిర్లో ఎన్ని లుకింగ్ షైన్స్ మారినాయో మీరు లైవ్లో చూడవచ్చు. ఓకే, ఇప్పుడు ఇటు కూడా చూపిస్తున్నాను మీకు. ఓకే, మీకు చిక్కుగాడ చాలా త్వరగా వచ్చింది ఈ ప్రోడక్ట్లో. ఓకే, ఇది మనం 2వ రకం ఆయిల్ అని చెప్పాం కదా. సో ఈ ప్రోడక్ట్ అనేది మేము ఇచ్చే అన్ని ప్రోడక్ట్లు కూడా ఇది బెస్ట్. ఇది మేము చాలా రకాల ఆయిల్స్ ఇస్తూ ఉంటాము. ఇవి వాటన్నిటితో పోల్చుకొని ఇది బెస్ట్. ఇది ఈ మధ్యన లేటెస్ట్గా మనం ఈ ఫార్ములా అనేది లాంచ్ చేసాం. ఓకే, చూసారు కదా. అప్లై చేయకముందు ఎలా ఉంది, అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో మీ కంటిగా చూపిస్తున్నాం. ఎవ్రీ స్టెప్ మొత్తం చేంజ్ అవ్వలేదు. ఓకే, మనం ఇంకా మైంటైన్ చేసే కొద్దీ ఇంకా దీని యొక్క లుకింగ్ స్టైల్స్ చాలా చేంజ్ అవుతాయి. చూసారు కదా హెయిర్ ఎలా లుకింగ్ స్టైల్ మొత్తం మారిందో. ఓకే, సో ఈ ప్రోడక్ట్లో ఉన్న గొప్పతనం అదే. ఇన్ని రిజల్ట్స్ మధ్య ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరెక్ట్గా జీరో హెయిర్ ఫాల్ మీరు చూపించగలవా అంటే చూపించేసాం. ఓకే, దువ్వెన పెడితే అక్కడ ఆగదు, అంత సిల్కీ వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా. అది మీకు లుకింగ్ స్టైల్స్ మనం మార్చుకునే కొద్దికి దీని యొక్క ఈ ప్రోడక్ట్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మీకు మొత్తం టోటల్గా చూపించాలి కాబట్టి చూపిస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఓకే, నేను మీకు ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, కొంతమంది చేతుల్లో బాటిల్ పట్టుకుని ఇది చాలా మంచి ప్రోడక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను ఇదే వాడుతున్నాను చెబుతారు. వాళ్ళు నిజంగా వాడారో లేదో మీ కళ్ళతో కనీసం వీడియోలు చూడండి, వాళ్ళు కామెంట్ పెట్టండి వాళ్ళకి. ఓకేనా? అప్పుడే మీరు ప్రోడక్ట్ వాళ్ళు చెప్పే మాట మీరు నమ్మండి. అంతేగాని పైన అప్పుడే వేసేసి నేను వాడేసాను ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయని చూపిస్తుంటారు. అదంతా వీచ్ కోసం. ఓకే, లేదంటే ప్రోడక్ట్ అనేది ప్రమోషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రోడక్ట్ తరపు నుంచి మనీ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఏ ప్రోడక్ట్నైనా ఏ మాటలను మీరు నమ్మండి. నమ్మే ముందు చిన్న మాట, ఆ ప్రోడక్ట్ నిజంగా వాళ్ళు చెప్పిన వాళ్ళు నిజంగా వాడారో లేదా, కనీసం 2-3 వీడియోలను వాడి చూపించారో లేదా, అప్పుడే మీరు నమ్మండి. ఓకే, అప్పటి వరకు నమ్మద్దు మీరు. చూసారు కదా, మనం ఎలా చేంజ్ చేసుకుంటే అలా చేంజ్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. ఓకే, అది సో మీ హెయిర్ లుకింగ్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు. సో కొంతమంది కర్లీ హెయిర్ ఉంటారు, లేదంటే ఒక కొత్త ప్రోడక్ట్ వాడుకోవడానికి భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడ వాడుకోండి. సో ఒక హెయిర్ సిరమ్ లాగా మీకు ఎలా అయినా ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది. హెయిర్ సిరమ్ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, రూట్స్కి అప్లై చేయరు, పైన అప్లై చేసుకుంటారు. అలాగనే అప్లై చేసుకోవచ్చు. సో మన ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రోడక్ట్ ఎలా ఓకే, ఈ ఫైనల్ రిజల్ట్స్.
చూసారు కదా ఎలా చేంజ్ అయిందో. సో మనం చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాము, చూసారు కదా. అది ఓకే. సో మన దగ్గర ప్రోడక్ట్లు అనేది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది వేరువేరుగా ఉంటాయి. ఎవ్రీ పర్సన్ని మనం ఫాలోఅప్ చేసుకుంటూ మిమ్మల్ని మేము ఎవ్రీ స్టెప్స్ అనేది మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఇవ్వటం వల్లనే మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఎందుకంటే అందరి శరీరం ఒకేలాగా ఉండదు, అందరి ఏరియాలో వాటర్ అనేది రకరకాల వేరియేషన్లు ఉండవు అంటే. సో దాన్ని మనం బేస్ చేసుకునే మిమ్మల్ని మేము పర్సంటేజ్ల వారుగా సో మీకు ఎలాంటి పర్సంటేజ్ ఇవ్వాలి అని మేము చెబుతూ ఉంటాం. ఓకే. ఎంత తీసుకోవాలి అని మిమ్మల్ని మేము ఎవ్రీ స్టెప్లో ఫాలోఅప్ చెప్పిస్తూ ఉంటాం. అందుకే మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అది సో రిజల్ట్స్ అనేది అందరికీ ఒకేలా రావు. కొంతమందికి ఫాస్ట్గా వస్తూ ఉంటాయి, కొంతమందికి స్లోగా వస్తూ ఉంటాయి, కొంతమందికి స్లోగా వస్తూ ఉంటాయి. ఓకేనా. కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మీరు సహనం పడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది శరీరం హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, ప్రోటీన్ లోపం, హార్మోన్ డిస్టర్బెన్స్, ఇలాంటి రకరకాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొద్దిగా సహనం పట్టించాల్సిందే. ఓకేనా. సో 1 రిజల్ట్స్ నుంచి మీకు కంటిన్యూస్ చూపిస్తూ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే మీకు మంచి రిజల్ట్స్ మీకు ఎప్పుడు వస్తాయి అంటే సో మీ దగ్గర చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, ఫస్ట్ డే 1 రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తుంది. సో అలా కాకుండా కొద్దిగా హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, హెల్త్ ఇష్యూస్ ఇలాంటి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొద్దిగా ఒక 10 డేస్ అని, ఒక 15 డేస్ అని, ఒక 1 మంత్ ఇలాగ మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా అసలు మీరు అలా అంటే సహనంగా మీరు పట్టలేదు అనుకోండి, మీ జుట్టు లాస్ట్ ఇప్పుడు జడేసుకుంటూ ఉంటారు కొంతమంది, లాస్ట్కి పిల్లకేసుకోవడానికి కూడా కొంతమందికి ఉండవు. లేడీస్కి అయితే నేను చెబుతున్నాను, బాయ్స్ అయితే బట్టతలుగా వచ్చేస్తారు. ఓకేనా. సో అందుకే చెబుతున్నాను, మన దగ్గర ఉన్న ప్రాబ్లం బట్టే మనము బేస్ చేసుకుంటూ నిలవాలి. సో ఒక టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి, ఒక నార్మల్ జ్వరం తగ్గడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. నార్మల్ జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ 2 రూపాయల ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోద్ది ఒక్కోసారి, కొంతమందికి తగ్గదు. ఓకే. సో అప్పుడేమవుతుందంటే మనము దానికి మించిన ట్యాబ్లెట్ మనం తెచ్చుకొని వాడుకుంటాం. ఓకేనా. అలాగే ఈ ప్రోడక్ట్లో కూడా కొంతమందికి 1 డే రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది, కొంతమందికి 1 వీక్, కొంతమందికి 10 డేస్, కొంతమందికి 1 మంత్, ఈ గ్యాప్లో వస్తూ ఉంటాయి. సో రిజల్ట్స్ అప్ అండ్ డౌన్ రావడం వల్ల వీటి యొక్క వేరియేషన్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లం బేస్ చేసుకుని ఉంటుంది, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే. సో ప్రాబ్లం తగ్గించుకోవాలి. ప్రాబ్లంని అలాగే వదిలేసుకున్నారు అనుకోండి, అస్సలకే మోసం వచ్చింది. ఓకే. అది చూసారు కదా. ఫినిషింగ్ అనేది మామూలుగా ఉండదు ఈ ప్రోడక్ట్ అనేది. సో ఈ ప్రోడక్ట్ అనేది మనము 1 మంత్ నుంచి మనం లాంచ్ చేస్తున్నాము. 1 మంత్ నుంచి కాదు, ఒక 10 డేస్ నుంచే బయటికి లాంచ్ చేసాము. ఎక్సలెంట్గా ఉంది. ఓకే. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ ప్రోడక్ట్ అనేది మనం 10 డేస్ నుంచే బయటికి లాంచ్ చేసాము. ఓకే. అంతమంది మనం వేరు కాన్సన్ట్రేషన్లో ఇచ్చాము. సో వాటితో పోల్చుకుంటే ఇది బెస్ట్గా ఉంది, అందుకే ఇది మనం కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. ఇన్ని రిజల్ట్స్ ఉన్నాయి. సో బెస్ట్గా ఉంది. మీకు 0 హెయిర్ ఫాల్ కూడా చూపిస్తున్నాను. ఓకే. అది సో నేను ఫైనల్గా ఇంకో మాట చెబుతున్నానంటే రిజల్ట్స్ అనేది అందరికీ ఒకేలాగా రావు. కొంతమందికి ఫాస్ట్గా రావచ్చు, కొంతమందికి స్లోగా రావచ్చు, కొంతమంది కొద్దిగా లేట్ పట్టవచ్చు. కానీ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ ప్రోడక్ట్లో. ఓకేనా. సో మనం ఫేస్ చేసే ప్రాబ్లం బట్టే మనకి రిజల్ట్స్ వస్తూ. ఓకే. అది కానీ ఇంకో మాట చెబుతున్నాను, ఒక ప్రాబ్లమ్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ మీరు అలాగే ఉన్నారనుకోండి, ఉన్న జుట్టు కూడా మీరు లాస్ట్ కోల్పోతూ ఉంటారు.